అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన దీని మొత్తంలోకి మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా రావి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయమైన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశీర్వదించి కౌగులించుకుని బేసిక్గా నన్ను ముందు నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం, అరుదుగా కనపడుతుంది. ఇలాంటి మన మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది. తలుచుకుంటేనే మామూలుగా అంతే ఎంత ఈజీ మనం ఎంతో ఈజీగా అనిపించేస్తూ ఉండవచ్చు, కానీ ఇంత బిగ్ డెసిషన్ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్ళి ప్రతిరోజు నాకంటే ముందే రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ పని ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవి చాలా చేసుకొని చేస్తాం అడగక ముందే చేస్తున్నారు. అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది. నేను సింపుల్గా ఆయనతో పాటు ఆయనకి వెనక్కి తిరుగుతున్నాను అంతే. ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ రావి వెంకటేశ్వర చెప్తున్నాను మా అన్నయ్యకి, ఇంట్లోకి. అలాగే మిగతా అందరూ నాయకులు, జనసేన నాయకులు శ్రీకాంత్ కానీ, అలాగే యలవర్ శ్రీనివాస్ గారు కానీ, మిగతా నాయకులందరూ కానీ, ఇప్పుడు పెన్నోనేని వెంకటేశ్వర గారు కానీ అందరూ ఆశీర్వదించుకుంటా దీంట్లో తీసుకెళ్తున్నారు. బాబ్జీ గారు కానీ ఎవరు చూసినా కానీ మమ్మల్ని ఆశీర్వదించి ముగ్గురు మండలాధ్యక్షులు పూర్తిగా నన్ను ముందు నుంచి వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు. మా చిన్ననాటి మిత్రుడు మా దింట్యాల రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు, ఆయన కూడా మమ్మల్ని అందరినీ ఎంతో నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా అసలు ఎలా నడవాలి అంటే రాజకీయం కొత్తగా ఉన్న నాకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అంతటి స్పందన చూపిస్తూ ఉన్నారు. అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది, ఏదో ఒకటి చేద్దామని, ఏదో గొడవ పెడదామని చూస్తున్న వైఎస్ఆర్సీపీకి అణు మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఇంత చక్కగా కలిసి పని చేసుకుంటూ పోతుంటే ఏదో తెలియని అయోమయంలో పడిపోయారు మొత్తం. నాకు ఈరోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షిదేవి పీఠం ముందు కూర్చుని మీకు అందరికీ చెప్తున్నాను. ఒక్కటి, ఈ అభ్యర్థిత్వం కానీ అలాగే ఈ గెలుపైనా ఈ ఓటమైనా కానీ నాది ఒక్కరిది కాదు. మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా 30% రావి వెంకటేశ్వరరావుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లోంచి, ఈ దీంట్లో. అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా మాతోటి కలిసి పూర్తిగా మమ్మల్ని వెంట నడుస్తా చాలా తీసుకెళ్తున్నారు. ఈ గెలుపులో అందరికీ సింహభాగం వెళ్ళిపోతుంది. నాకు మిగిలేది చాలా అతి తక్కువ మిగిల్చుకోదలుచుకున్నారు. ఎందుకంటే ఇంతమంది లేకుండా నేనేం చేయగలిగేవాడినో, ఎంతవరకు వెళ్ళగలిగేవాడినో నాకే తెలియదు. కానీ విజయం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా ఇలా ఈ మా ఉమ్మడి
మా కృషి మొత్తం చూస్తూనే ఉంటారు బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికి కూడా ప్రత్యేకంగా అలాగే లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఓకే, మా ఉమ్మడి కృషి మీరు గుర్తించినందుకు, మా ఉమ్మడి అభ్యర్థాన్ని నిల్చోబెట్టినందుకు, అనౌన్స్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓడించడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదని ఇప్పుడు నానేనే పోటీ చేస్తున్నాను నమ్మకం మీకు జగన్మోహన్ రెడ్డి ఎత్తుక్కోవాలి సీటు. అదో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుంటే మాకు పేరు ఇచ్చారు, ఇంకా పేర్లు అనౌన్స్ కానీ వాళ్ళని అడగండి ఇంకా ఏం చేయాలన్నది ఎవరు ఓడించాలనేది ఈ సంవత్సరం జాగ్రత్త అండి. మనం అందరం తప్పకుండా ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పౌర్ణమి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అదేవిధంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వెనిగండ్ల రాము గారి పేరుని ప్రకటించడం గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఆయనకి హార్దిక అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఏదైతే నెల రోజుల నుంచి ఆయన ఇంటింటికి తిరుగుతున్నారో ఇప్పటి నుంచి పార్టీ అభ్యర్థిగా ఆయన ముందుకెళ్ళి రేపొద్దున ఏప్రిల్లో జరుగు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ త్యాగం చేసింది. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా మేము మా నియోజకవర్గ నాయకులు సైనికులు అందరూ కూడా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, వెనిగండ్ల రాము గారి విజయం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే 20 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నానిని ఇంటికి పంపించడానికి మేము గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా సర్వశక్తులు ఒడ్డి వెనిగండ్ల రాము గారి విజయానికి మేమందరం కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి, అలాగే ఇప్పుడు కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులు, అలాగే అన్ని దేవతల ఆశీస్సులు కూడా వెనిగండ్ల రాము గారికి ఉండి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాలని, ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. గుడివాడ నియోజకవర్గానికి ఒక శుభదినం. కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రూపొందించినటువంటి నియోజకవర్గాల అభ్యర్థులని ఈరోజు మంచి రోజున మాఘ పౌర్ణమి రోజున ప్రకటించడం జరిగింది. అందులో గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా వెనిగళ్ల రాము గారిని ప్రకటించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి గతం నుంచి మేమందరం కూడా పోరాడుతూ ఉన్నాం, సంఘ విద్రోహ శక్తుల మీద పోరాడుతూ ఉన్నా. ఈ రోజు నుంచి రాము గారు ఇక ఇన్ఛార్జి కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా మాకు చక్కటి అవకాశాన్ని ఈ రోజు నుంచి మాకు కలిగజేశారు. చంద్రబాబు నాయుడు గారు రాము గారి మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి రాము గారిని గెలిపించుకునేటువంటి పనిలో మేమందరం కూడా విపరీతమైన కృషి చేసి రాము గారికి విజయాన్ని చేకూర్చడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాము గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మొదటి విడతగా లిస్టుని రిలీజ్ చేయడం జరిగింది. దానిలోనే మొట్టమొదటిగా గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా వెనిగళ్ల రాము గారిని ప్రకటించడం మా అందరికీ సంతోషం. మాకే కాదు, గుడివాడ పట్టణ ప్రజానికం యావత్తు సంతోషపడతా ఉన్నారు. ఈ రోజున అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా గుడివాడ నుంచి అభివృద్ధి మీద మంచి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి వెనిగళ్ల రాము గారిని ఇక్కడ అభ్యర్థిగా పంపించడం, ఆయన తప్పనిసరిగా రేపు గుడివాడ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి గుడివాడకి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధికి తోడుగా, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధికి తోడుగా రాము గారి ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ గుడివాడని పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు
ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, యువత, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరి రేపటి నుంచి మా అభ్యర్థితో ప్రచారానికి వస్తున్నాం. సై, దేనికైనా సై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని 118 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఏదంటే ఊహించింది మేము గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడినాం. ఖచ్చితంగా వచ్చింది. ప్రత్యేకంగా రాముకు అభినందన తెలియజేస్తున్న గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్. ఎందుకంటే గతంలో కూడా కొడాల నాని చాలాసార్లు మీ అభ్యర్థి ఎవడో 1, 2, 3 హేళనగా మాట్లాడేవాడుగా ఇవాళ మా అభ్యర్థి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. గుడివాడ మీ అభ్యర్థి ఎవరో తేల్చుకోవాల్సిన పరిస్థితి మీకుంది, మాది కాదు. ఈ సొల్లు కౌరులు ఆపి ప్రజలకి ఏమన్నా మేలు చేస్తానికి ప్రయత్నం చేయి, అంతేగాని చెత్త ఓగళ్ళు, సొల్లు కౌరులు చెప్పి మబ్బి పెడతాకి ఇవాళ ప్రజలు 20 సంవత్సరాలు మోసం పోయారు నీ యొక్క శాస్త్రం వలన. వాళ్ళు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కొడాల నాని ఓడిపోతున్నాడు, తొలిసారిగా ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ఇవాళ ఇంత దుర్మార్గమైన పాలన, ఓ రాక్షస పాలనలో ఏ విధంగా 1,000 కోట్లు 5,000 కోట్లు దోచుకున్నాడో మన అందరం చూసాం. ఏదైనా ఆనాటి నుంచి కూడా ఈ రోజు ఈ దుర్మార్గుడు 1,000 కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మదంతో మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే గుడివాడ నియోజక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇటువంటి అరాజకాలు సృష్టించే నాయకులు, ప్యాకాట్లు, క్యాజినోలు, దోపిడీలు, కబ్జాలు చేసే నాయకులు మీకు అవసరమా? గుడివాడ ప్రాంతంలో 20 సంవత్సరాలు ఈ విధంగా మోసం చేశాడు అందరినీ. దయచేసి ఇంటికి సాగనింపండి కొడాల నానిని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెనిగల రాము పేరు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఈయన ఇంటికి పంపే రోజు వచ్చింది. ఓడిపోతున్నాడు కొడాల నాని. రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున యువత ఎక్కడికి వెళ్ళినా సరే, గ్రామాల్లో కానీ గుడివాడ పట్టణంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ దుర్మార్గుడిని కట్టడి చేస్తాకి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. నాకు క్లియర్ కట్గా నాకు కనపడుతుంది ప్రజల్లో. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మీకు గెలవబోతామని తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తూ మాకు పేరు అనౌన్స్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.